జ్యోతిర్మయుడా జీవనదాత, జ్యోతిర్మయుడా జీవనదాత, ఊహల కందని జీవాధిపతివే, ఊహల కందని జీవాధిపతివే, నా ఊపిరి నీవే పోసితివే, నా ఊపిరి నీవే పోసితివే. మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో మీ మధ్య రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ప్రభుని స్తుతి చెల్లిస్తుంటున్నాను. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12 నుండి, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12 నుండి ఎవరైనా ఒకళ్ళు చదివి వినిపించండి. చివరి వరకు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుటే అయితే వాసన చూచట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేని పని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యమును కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నారు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయవారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?
కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. మీరు సంవత్సరం అయ్యగారికి వందనాలు. చక్కగా చదివి వినిపించినటువంటి మరి సోదరుని కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మీ సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి, లేక మ్యూట్ సైలెన్స్లో ఉంచండి. దేవుని యొక్క వాక్యం, ఈ వాక్య సందర్భం చదివించాను, దాంట్లో మీకు సందేశం అర్థమైందని అనుకుంటున్నాను. సంఘం అంటే క్రీస్తు శరీరం. శరీరంలో మనము ఎవరు? మనం ఆయన అవయవాలు. కాబట్టి ఈ సంఘాన్ని ఎలాగూ మరి ఆయన పోషిస్తున్నాడు అంటే, తన ప్రక్కన నిలబెట్టుకోవడానికి నిష్కలంకం, ముడత, మచ్చ, డాగు లేకుండా అది సంఘం ఉండాలి అని చెప్పి, మరి పెండ్లి కుమార్తెగా ఉండాలని చెప్పి ప్రభువు కోరుచున్నాడు. దానికోసం తన ప్రాణాన్నే పెట్టి, తన రక్తాన్ని కార్చి, తన సమస్తాన్ని సంఘం కోసం అర్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు యొక్క శరీరం మనం కనుక, ఆ శరీరంలో అవయవాలు, ఆ అవయవాల్లో ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానమైనటువంటి పరిచర్య పని కలిగి ఉంటున్నాం. ఆ పనుల్లో మనం కొన్ని ఈ అవయవాలకి ఏది ఎక్కువ ఘనత ఉంటుంది అని అనుకుంటే చెప్పండి, ఈ సర్వ ఇంద్రియాల్లో ఏది ప్రాముఖ్యత? శరీరం అంతట్లో ఏ అవయవం ఎక్కువగా ప్రాముఖ్యమైనది? ఏమా? Every part has its own importance. సో తప్పకుండా అది మనకి తెలుసు. కానీ ఒక నానుడి కూడా ఉన్నది, ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే సో కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. కళ్ళు ఒకవేళ కళ్ళు లేవనుకోండి ఎవరికైనా, వాళ్ళకి లోకం అంతా ఎట్లుంటది? అంధకారంగానే ఉంటుంది. కనుక ఈ కళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే షుగర్ రాకుండా చూసుకోండి. షుగర్ వస్తే కళ్ళకి ముందు ఎఫెక్ట్ వస్తుంది. సరే, అయితే శరీరములో కన్ను మొత్తం ఉన్నదా? మొత్తం కన్నే అయితే మిగతా పార్ట్స్ వాటి పని ఉండదా అనేది ఇక్కడ ఒక అనాలజీగా దాన్ని తెలియజేస్తూ ఆ విషయాన్ని వాదిస్తుంటున్నాడు. మరి కన్ను కాను, చెయ్యి కాను అని చెప్పి మనకు తెలుసు. ఈ శరీరం మరి ఒక పాట ఉండేది, కొన్ని అవయవాలు నేను స్ట్రైక్ చేస్తానని చెప్పి చేసినప్పుడు ఏం జరిగింది అనేది మనం ఆ పాఠం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. కాబట్టి శరీరంలో ప్రతి అవయవం అవసరమే. తర్వాత ఘనత, గొప్ప అనేటి వాటినే కాకుండా ఘనత లేని వాటి విషయమే కూడా. ఇప్పుడు కొన్నిటినేమో గొప్పగా ఎంచుతాం. ఇప్పుడు కళ్ళు, తర్వాత మన ముఖం కూడా చాలా ప్రాముఖ్యంగా శిరస్సు ఉంటుంది. అందులో దేవుడు ఏమేమి ఇచ్చాడు? ఒక నాలుక, ఒక నోరు, 2 చెవులు, 2 కళ్ళు. అంటే ఎక్కువ వినాలి, ఎక్కువ గమనించాలి అనేది అంటారు. కనుక మన యొక్క శరీరంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని బట్టి, ఇది నేను చెయ్యి కాను గనక శరీరంలో దాని కానని పాదం చెప్పినంత మాత్రం శరీరంలో కాకపోలేదు. 16వ వచనం, మరియు నేను కన్ను కాను గనక శరీరంలో దాని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోది కాకపోలేదు. శరీరం అంతా కన్ను అయితే వినుట ఎక్కడ? అంత వినుటి అయితే వాసం చూచుట ఎక్కడ? సో ఇక్కడ అన్ని అవయవాల యొక్క ప్రాధాన్యత మనం చూస్తుంటున్నాం. శరీరంలో
కన్ను, మరి చెవి, తర్వాత ముక్కు విషయాలు కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. కనుక ఒక్కసారి ఈ కళ్ళు వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం అంత గమనించేటువంటి వారం, అంత మనకు తెలుసు అని అనడానికి లేదు. కానీ దేవుడు మరి మనల్ని ఈ విధంగా ఉంచాడు. ఈ కనబడేటువంటి వాటికంటే పై కనబడేవి గొప్పగా ఉన్నప్పటికీ కనబడనివి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటున్నది. చెప్పండి, లోపల ఏమో ఉంటాయి? మన లోపల గుండెకాయ, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఇంకా రకరకాల విషయాలు లోపల ఉంటున్నాయి. అవన్నీ అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటున్నాయి. చూడండి, కిడ్నీస్ పాడైతే అరగదు, లేకపోతే ఇంకా రకరకాల సమస్యలు. మరి గుండెకాయ ఎంత ప్రాముఖ్యమైంది. హృదయం, అది కూడా దాని పని అది చేస్తూ ఉండాలి, నిరంతరం చేస్తూ ఉండాలి. అది ఆ ఊపిరి రావడం పోవడం అదంతా అది నిరంతరం పనిచేసేటువంటిదిగా ఉంటుంది. ఇలాంటి అవయవాల్లో పైకి కనబడేవి లోపలుండేవి ఎంత ప్రాముఖ్యమో పైకి కనబడే కూడా అంతే ప్రాముఖ్యం. పైకి కనబడే ఎంత ప్రాముఖ్యం, లోపలుండేవి కూడా అంతే ప్రాముఖ్యం. సో ఇప్పుడు మనం సంఘంలో ఏం చేస్తున్నాం? అయ్యగారు పాటలు పాడతారు, అయ్యగారు పాటలు రాస్తారు, ఇంకో అయ్యగారు మరి వాయిద్యాలు వాయిస్తారు, అయ్యగారేమో మరి ఈ కెమెరా కొత్తగా మరి ఆన్లైన్ లో పంపిస్తున్నారు అంతా. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటే మిగతా వాళ్ళు చూసి నాకు ఆ పని ఇస్తే బాగుండు, నేను అది చేస్తే బాగుండు, అది గొప్పగా ఉంటది, అది గొప్ప పరిచర్య అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. తర్వాత కింద కూర్చున్న వాళ్ళు పైన ఉండాలని, పైన ఉన్న వాళ్ళు ఇక మేము గొప్పవాళ్ళం అని చెప్పి అలాగా రకరకాలుగా తలుస్తుంటాం. కానీ ఈ సంఘంలో మనమంతా అవయవాలమే, అందరము కలిసి పని చేయాలి అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. పాటలు పాడే వరం, వాక్యాలు చదివే వరం, వాక్యాలు చెప్పే వరం, బోధించే వరం, సువార్త చెప్పే వరం, రకరకాల వరాలు దేవుడు మనలో ఇచ్చి ఉంటున్నాడు. వాక్యంలో మనం చూస్తే మనలో ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన వరం అని చెప్పి ఉంటున్నది. దేవుడు మనకి వరం ఇచ్చి ఉంటున్నాడు. ఆ వరం ప్రతి ఒక్క క్రైస్తవులకి, ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు వరం ఇస్తాడు. ఆ వరాన్ని మనం దేవుని కోసం వాడాలి. ఏమైనా సమస్య ఉందా? మాట్లాడుతున్నారు మధ్యలో, ఏమైనా సమస్య ఉందా? నాకు చెప్పండి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. కాబట్టి మనము ఈ అవయవాలన్నిటినీ సుందరములైన అవయవాలు 24 సుందరములైన మన అవయములను ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదాన్ని ఒకటి ఏకంగా పరామర్శించులాగన దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగజేసి శరీరం అమర్చున్నాడు. చూడండి, ఎంత చిన్న గుండె ఎంత ప్రాముఖ్యత ఉంటున్నది. సో చిన్నవి ఎంతో మరి ఘనతకు, ఎంతో ప్రాముఖ్యతకు, ఎంతో అవసరమైనవిగా మనం చూస్తుంటున్నాం. మరి సంఘంలో కూడా మనం ఇప్పుడు యానివర్సరీ జరిగిస్తుంటున్నాం సంఘం. మరి సంఘంలో మీరంతా మీ పాత్ర ఏమిటి, మీరు ఎలాగున్నారు అని చెప్పి మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క సన్నిధానంలో అయ్యగారిని ఆహ్వానిస్తుంటున్నాం. ఓకే, అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. 27వ వచనం. అయితే అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని
ప్రభుత్వములు చేయవారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించారు. అది ఇప్పుడు మనం చూసినట్లయితే చర్చికి మనం వస్తున్నాం, సంఘానికి వస్తుంటున్నాం. సంఘానికి వచ్చేటువంటి వారు మీ బాధ్యత ఎంతవరకు నెరవేరుస్తున్నారు? మీ బాధ్యత ఏమిటి? చర్చికి వచ్చి ఏం చేయాలి చెప్పండి అందరూ? ఏం చేయాలండి? సంఘంలో ఉన్న పరిచయం చేయాలి. పరిచర్య చేయాలి. పరిచర్యలో ఏది చేయాలి? మనం అందరం ఎక్కువగా ప్రార్థన చేయాలి. అయ్యగారు చాలా మంచి సమాధానాలు ఇస్తుంటాడు, నాకు చాలా తెలుసు. అయ్యగారు శుభ్రం చేయాలి, శుభ్రం చేయటం. అయితే ఆరాధన చేయాలి. మన కర్తవ్యం ఏమిటంటే దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఆరాధన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆరాధన చేస్తే ఏమవుతుంది? దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుని అభిషేకం దిగి వస్తుంది. అలాగా ఇప్పుడు మీరు పాడుతున్నప్పుడు నేను దేవుని సన్నిధిని అనుభవించాను, దేవుని స్తోత్రం. అయితే దేవుని అభిషేకం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనలో ఉన్నటువంటి అన్ని పోతాయి, ఇంకా స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మేము బీదర్ అనేటువంటి ప్రాంతంలో పరిచయం చేయడానికి వెళ్ళేవాళ్ళం. మా టీం వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తుండగానే అక్కడ బీదర్లో ఎక్కువ మంది దయాలు పట్టినటువంటి వారు ఉంటారు. వారి చేయి పెట్టగలే పడిపోతూ ఉంటారు. అది చాలా సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. అలాంటిది ఆరాధన చేసేటప్పుడే వాళ్ళలో నుంచి దయ్యాలు వెళ్ళిపోవడం మేము చూసాం. సో ఇది ఆరాధనలో ఉన్నటువంటి గొప్పతనం. దేవుని యొక్క అభిషేకం. దేవుడు వస్తాడు, ముందు దేవుని దూతలు వస్తారు, ఆ తర్వాత దేవుడు వస్తాడు మన మధ్యకు. అలాగా దేవుని సన్నిధి మనం అనుభవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహింపరచాలి. సో ఇక్కడ కొంతమంది ఎలాగుంటారంటే కేవలం అటెండెన్స్ కోసం వస్తుంటారు, హాజరయ్యటానికి మాత్రమే వస్తారు. ఏమిటంటే నేను ప్రజెంట్ వేసుకున్నాను అని అంటుంటారు కదా కొంతమంది, వచ్చేలేను. సో మనం ప్రేక్షక మనస్తత్వంతో కేవలం ఏం జరుగుతుందో, ఆట ఎట్లా ఉందో చూడటానికి ఉంటారు. 10 మంది ఆడుతుంటే క్రికెట్, మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ ఆట జరుగుతుంటే, డ్రామా నాటకం జరుగుతుంటే చూడటానికి వచ్చినటువంటి వారు కాము. మనం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి వారు, ఇందులో పని చేసేటువంటి వారు. సో ఈ యొక్క సమయంలో మరి ఈ సంఘానికి నేను మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి భారం ప్రకారం నేను మరి చెప్పే మాటలు ఏమిటంటే, మీరు క్రీస్తు సంఘంలో శరీరంలో అవయవాలుగా ఉన్నారు. మీ పని మీరు చేయాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి పని, దేవుడు తప్పకుండా నిన్ను ఒక విషయం నిమిత్తం ఎన్నుకొని ఉంటాడు, ఏర్పాటు చేసుకుని ఉంటాడు. ఆ వరాన్ని నీకు తెలియజేస్తాడు. ఆ యొక్క కృపావరం, ఆ యొక్క పని, ఆ పరిచర్య ఏమిటో అది నువ్వు చేయాల్సి ఉంటున్నది. అందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకు దేవుడు నిన్ను ఇంకా ఈ లోకంలో ఉంచాడు. అందుకు నువ్వు ఆయన్ని గుణాతిశయములు ప్రచురం చేయాలి. భయంతో వణుకుతో మన రక్షణను కొనసాగించాలి. ఇంకా ఈ యొక్క సంఘంలో మన ఎలాంటి వారు అంటే ప్రేక్షకులం కాదు, కానీ పనిచేసేటువంటి వారు. ఆడియన్స్ కాదు, ఇన్వాల్వ్ అయి ఉండేటువంటి వారు. ప్యాసివ్ బిలీవర్స్ కాదు, యాక్టివ్ బిలీవర్స్. అంటే హాజరు వేసుకునేటువంటి వారం కాదు, కానీ మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవించి దేవుని సన్నిధిని తీసుకెళ్లి మోసుకెళ్లేటువంటి వారంగా మనం అభిషేకించబడి దేవుని చేత వాడబడేటువంటి వారంగా ఉండాలి. సంఘంలో ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి అని మనం ఇక్కడ చూసినట్టయితే అపోస్తలులు, ప్రవక్తలు, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా, ఇలాంటి విషయాలు ఉంటున్నాయి. మరి మనకందరికి తెలుసు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు, బోధకులు. సో ఈ 5 రకాల పరిచర్య ఆఫీసెస్ అంటారు. సో ఈ పరిచర్య ద్వారా దేవుడు తన యొక్క సంఘాన్ని మరి జరిగిస్తుంటాడు. ఈ సంఘంలో ఇవన్నీ ఉండాలి. ఒక్క బోధ మాత్రమే కాదు, సువార్త కూడా జరగాలి. సువార్త అంటే ఒక ఆత్మ రక్షణ పొందడం. ఒక ఆత్మ రక్షణ పొందితే పరలోకంలో ఎంతో సంతోషం, అంటే ఆ ఉత్సవం లాగా, పండగలాగా ఉంటుంది అనమాట. సో ఆత్మల రక్షణ, ఆ భారం మనం కలిగి ఉండాలి. తర్వాత మరి అపోస్తలులు, ప్రవక్తలు, మరి సువార్తికులు, ఇంకా
అద్భుతాలు చేసేటువంటి వారు, రకరకాల పరిచర్లు అన్ని చేసేటువంటి వారుగా మనం ఉండాలి. ఈ యొక్క యానివర్సరీ దినం రోజున మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమిటంటే, దేవుని సంఘంలో నేను కూడా ఒక పాత్రగా, పనిముట్టుగా నేను వాడబట్టడానికి దేవుడు నన్ను అభిషేకించాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, నేను కూడా దేవుని కోసం మరి వాడబట్టడానికి ఉంటాను. అక్కడ వాక్యంలో ఏమున్నదంటే, యేసు ప్రభువే ఒక ఉపమానం చెప్పాడు. ఆ యొక్క ద్రాక్ష తోటలో అంజూరు చెట్టు ఒకటి ఉంది మధ్యలో. అన్ని ఫలిస్తున్నాయి కానీ ఈ అంజూరు చెట్టు మాత్రం ఏమీ ఫలించట్లేదు. ఆ ఫలించిన అంజూరు చెట్టుని యజమాని వచ్చి ఏమంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి దీన్ని చూస్తున్నాను, ఒక ఫలాలు ఫలించట్లేదు, కాబట్టి దీన్ని తీసివేద్దాం అని చెప్పి అన్నప్పుడు తోటమాలి ఏమంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఏంటి, నేను ఎరువేసి దానికి ఇంకా ఏదో సదుపాయం చేసి అది ఫలించేటట్లు చేస్తాను అని చెప్పింది. ఇలాగా దేవుడు మనలో నుంచి మారు మనసు తగిన ఫలాలు, ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు కలిగి ఉండాల్సి మనం ఇవన్నీ ఏమి లేకుండా ఉన్నామంటే, దేవుడు నిన్ను నన్ను మనందరిని చూసి నువ్వు ఉండి ఉపయోగం లేదు కాబట్టి నేను తీసివేస్తాను అని చెప్పి దేవుడు అంటే మనం ఏమంటాం, సరే ప్రభు అంటావా, లేదు 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 అంటారు. అంటే ఇంకా నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. అలాగా మరి తండ్రి అయినటువంటి దేవుడు ఈ చెట్టు ఫలించట్లేదు కాబట్టి దీన్ని తీసివేయాలి అని అంటుంటే, యేసు ప్రభు తోటమాలిగా ఆయన నేను మరి అడ్డుపడి ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అంటే ఈ కొత్త సంవత్సరంలో మనం మంచి తీర్మానాలు చేసుకొని ఉంటాం, దేవుని కోసం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను అభిషేకించాలి, దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుని కోసం నువ్వు వాడబడే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని ఎప్పుడు వినేటువంటి వ్యక్తివే కాదు, ఎప్పుడు నేర్చుకునేటువంటి వ్యక్తివే కాదు, నువ్వు నేర్చుకున్నది కూడా ఇతరులకి ప్రకటించాలి, తెలియచేయాలి. నువ్వు ఎంత నేర్చుకున్నావు, కొంత నేర్చుకున్నా కానీ దాన్ని ఇతరులకి ప్రకటించేయాలి. సో ఇప్పుడు మీరు సువార్తికులుగా, ప్రవక్తలుగా, అపోస్తలుగా మరి దేవుని అభిషేకం పొందినటువంటి వారిగా ఉండాలి. అది ఎలా జరుగుతుంది? ఉపవాసంతో, ప్రార్థనతో, దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టడంతో, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడంతో, దేవుని యొక్క మరి ఆ సన్నిధిని కాంక్షించేటువంటి వారుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ దినాల్లో ఏమి కాంక్షిస్తున్నారు చెప్పండి? సీరియల్స్, ఇంకా జబర్దస్తులు, ఇంకా ఇంకేవేవో మరి ప్రతి ఒక్కరి నోట ఇవే ఉంటున్నాయి. మరి దేవుడు ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో చాలా సమయం ఇచ్చాడు, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటానికి అవకాశం ఇచ్చాడు. మరి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, భయం లేకుండా ఏం కాదులే, ఏమవదులే, నాకేం కాదులే అని ఉంటున్నావా? లేక భయంతో, వణుకుతో నీ రక్షణ కొనసాగిస్తూ దేవునితో ఇంకా దగ్గరగా, దేవుని వాక్యంలో ఇంకా లోతుగా, దేవుని యొక్క అభిషేకంలో ఇంకా గొప్పగా దేవుని కోసం వాడబడాలి అనేటువంటి తీర్మానం మీలో ఉంటున్నదా? ప్రియులారా, లోకం ఏమైపోద్దో, ఎప్పుడు ఏమైపోద్దో ఎవరు చెప్పలేనటువంటి విధంగా ఉంటుంది. చూడండి, క్రిస్మస్ చేసుకున్నారా, ఈ ఈస్టర్ చేసుకున్నారా, ఇవన్నీ లేకుండా అయిపోయినాయి. ఎందుకని? ఈ లాక్డౌన్ ఇలాంటి తెగుళ్ళు వలన. అయితే రోజులు మారిపోతుంటున్నాయి. మరి ఐర్లాండ్లో మాకు తెలిసిన సహోదరి ఉన్నది, ఆమెతో మాట్లాడుతుంటే అక్కడ లాక్డౌన్ పెట్టి ఒక్క కుటుంబం మాత్రమే దర్శించడానికి అనుమతించారంట క్రిస్మస్ రోజున. అంటే మనమేమో క్రిస్మస్ అంటే రావటం, పోవటం, చుట్టాలు, సందడి ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక్క కుటుంబమే నిన్ను దర్శించడానికి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. సో ప్రియులారా, ఈ యొక్క పరిస్థితి అలాగా ఉన్నది. అలాంటి సమయంలో మనం ఏం చేస్తున్నాం? మన యొక్క మరి కర్తవ్యం ఏమిటి? అందరితో పాటు లోకస్తుల వలె సమయాన్ని వ్యర్థం చేయటం ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఏమంటారు, టైం పాస్ చేస్తున్నాం అని అంటారు. టైం పాస్ చేయడం కాదు, టైం పాస్ అవుతూనే ఉంటది అది. కానీ మనం ఏం చేయాలి? టైంని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఈ యొక్క మరి అన్నీ మనకు అందుబాటులో ఉండి, మనం ఇంట్లోనే ఉండి, మనం ఎక్కడికి వెళ్లకుండా, ఇప్పుడు మరి అయ్యగారు నేను కలిసి ఊర్లు తిరుగుతుండేవాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తలేదు. ఇంట్లో కూడా సంతోషిస్తున్నారు. కానీ
పరిచర్య మరి అంతగా చేయలేక మరి మేము వెళ్ళలేకపోతున్నాం, కానీ ఇంట్లో ఉంటున్నాం. కానీ దేవుని స్తోత్రం, దేవుడు ఇంట్లో ఉంటున్న దాన్ని బట్టి ఇంకా గొప్పగా వాడుతున్నాడు. ఎట్లా చెప్పండి? ఆన్లైన్ లో పెడుతున్నాను. ప్రతిరోజు నేను 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎల్ షడాయ్ చర్చ్ అనే ఫేస్బుక్ పేజ్ లో నేను మాట్లాడుతుంటాను. 5 నుంచి 6 గంటల వరకు దేవుడు నాకు ఆ భారం ఇచ్చాడు. అలా మాట్లాడుతుంటే ఇది ఈ మార్చి నుంచి ప్రారంభించాను, ఇప్పటికి మళ్ళా ఈ సంవత్సరం అయిపోతుంది. సో దేవుడు అలాగా ఎప్పుడూ లేని, ఎన్నడూ లేనటువంటి విషయాలు, ఎన్నెన్నో టాపిక్స్, ఎన్నెన్నో అంశాలు, ఎన్నెన్నో విషయాలు. మరి కొంతసేపు పాటలు పాడటం, ఆరాధన చేయడం, వాక్యం కొంచెం ధ్యానం చేయడం, తర్వాత ఆ ప్రార్థన చేయడం, ఇది ఈ 1 hour లోనే చేసేస్తుంటాం. అయితే ఎంతో మంది అరే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మాకు ఈ మేలు చేశాడు అని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, స్పందిస్తున్నారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. కనుక మరి ఎక్కడికి వెళ్ళి చేసేదానికంటే ఇంటిలో ఉండి చేసేది, ఆన్లైన్ లో ఉండి చేసేది, మీడియా ద్వారా చేసేది ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. శత్రువు అయినటువంటి సాతాను ఇప్పుడు తెగుళ్ళు, ఈ వైరస్లు ఇవన్నీ తీసుకొచ్చి ఎన్నో విధాలుగా మనుషుల్ని వేధిస్తూ ఉంటే, ఇప్పుడు దేవుడు మనల్ని ఆ పరిస్థితులు కూడా తీసుకొచ్చి సమస్తం సమకూడి మేలు నిమిత్తమే జరిగిస్తాడు. దాన్ని మనకు అనుకూలంగా చేసేసి దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు మనం ఇంకా అనేకుల వద్దకు ఎక్కువగా స్వార్థ సేవ, ఎక్కువగా దేవుని పని చేయడానికి వీలు కలిగజేసి ఉంటున్నాడు. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోగలడు. మనము ఈ యొక్క దినంలో మరి చేసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, కేవలం ప్రేక్షక క్రైస్తవులం, ప్రేక్షక విశ్వాసులం, ప్రేక్షక సంఘస్థులం కాదు. ఈ యొక్క మరి యానివర్సరీ రోజున మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. అదేమిటి? దేవుని కోసం నేను పని చేస్తాను, దేవుని కోసం స్వార్థికులుగా ఉంటారు, దేవుని కోసం మరి ప్రభుత్వం చేసేవారు, నానా భాషలు మాట్లాడారు, అపోస్తలు, ప్రవక్తలు అద్భుతాలు చేసేవారు, స్వస్థపరిచి కృపావరాలు గారు, ఇవన్నీ శ్రేష్టమైనటువంటి మార్గం అని చెప్పి ఉంటుంది 31వ వచనంలో. కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గం మీకు చూపుచున్నాను. సో కృపావరాలు కలిగి ఉండడం, కృపావరాలతో వాడబడటం, ఇది నేను శ్రేష్టమైన అనుభవం అని అంటున్నాను. అమ్మా, మీకు శ్రేష్టమైనది ఏమిటి? బిర్యానీ తింటావా, ముచ్చట్లు చెప్పుకోవడమా, చీరలు కట్టుకోవడమా? ఇవి కాదు. శ్రేష్టమైనది ఏమిటంటే కృపావరాల్లో అతి శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించి వాటిలో నడుచుకోవటం, వాటిని కలిగి ఉండడం, దేవుని ద్వారా వాడబడటం. కనుక ఇది మరి మనమందరం ఒక మంచి తీర్మానం చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు మనల్ని వాడుకోవాలని చెప్పి, దేవుడు మనల్ని ఆయన కృపావరాలతో నింపాలని, ఆయన యొక్క అభిషేకంతో నింపాలని చెప్పి, దేవుని ద్వారా వాడబడాలని చెప్పి, దేవుని యొక్క స్వార్థికులుగా దేవుడు సంఘం ద్వారా నానా విధమైనటువంటి ఆ యొక్క పరిచర్య, తన యొక్క జ్ఞానాన్ని లోకానికి తెలియచేయాలని అనుకుంటున్నాడు. నీ ద్వారా, మనందరి ద్వారా దేవుడు తన యొక్క జ్ఞానాన్ని లోకానికి కనపరిచే విధంగా చేస్తాడు. కాబట్టి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నిన్ను దేవుడు వాడుకుంటాడు. నువ్వు వాడబడకపోతే, నువ్వు ఫలించకపోతే, నీవు ఈ లోకంలో ఉండి వ్యర్థమే అని చెప్పి అంటుండవచ్చేమో, లేక నీ అంతమే వస్తుండవచ్చేమో. కనుక ఈరోజు మంచి తీర్మానం చేసుకో, దేవుని కోసం నేను వాడబడతాను. ఏదో విధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని, అద్భుత వరాన్ని దేవుని కోసం నేను వాడతాను. నేను లోకం కోసం, నా స్వార్థం కోసం, నా సొంతం కోసం కాదు, కానీ దేవుని కోసం నేను వాడతాను. ఆయన యొక్క గుణాత్సేవను ప్రచురం చేసేటువంటి వారిగా నేను ఉంటాను అని చెప్పి తీర్మానం చేసుకుందాం. దేవుడు మనందరినీ దర్శించి అభిషేకించి మరి ఆయన యొక్క వరాలతో నింపి వాడుకొనగాక. యేసు నామములో ఇప్పుడే దేవుని యొక్క అభిషేకం మీ మీద దిగి వచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని అభిషేకించి వాడుకున్నగాక. దేవుని కొరకు మంచి తీర్మానాలు చేయుదురుగాక. దేవుని యొక్క చేతిలో మంచి సాధనాలు, ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా మీరు వాడబడుదురుగాక. ఈ సంఘం దేవుని కొరకు మరి ఎంతో గొప్పగా మరి పనిచేసేటువంటి సంఘంగా, మహిమ తెచ్చేటువంటి సంఘంగా దాసుని మిమ్మల్ని దేవుడు
అభిషేకించి వాడుకొనుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.